సో హే మామ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ యూనిటీ టాలీవుడ్ తెలుగు అన్నమాట. సో ఈ రోజు కంటెంట్ ఏంటంటే మన మా ఇంటి బంగారం అనే మూవీ వచ్చింది కదా, మన సమంత గారి మూవీ. సో సమంత గారి మూవీ ఎలా ఉంది అండ్ పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో సో ఫైనల్గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, అన్నిటి గురించి అయితే క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో మన ఛానల్కి ఏమైనా కొత్త వచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కా చేసుకుని నేను వెళ్ళగానే అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి. బికాస్ ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నామన్నమాట. సో ఐ హోప్ ఈరోజు కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. సో లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఎలాంటి సొల్లు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మామ. మా ఇంటి బంగారం ఫస్ట్ హాఫ్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ మామ, సో చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో స్టోరీ నరేషన్ కానీ, ఆ కామెడీ కానీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. సో ప్రీ ఇంటర్వల్ వరకు సినిమా అనేది బ్లాక్ బస్టర్ వైబ్స్ అయితే ఇస్తుంది అనమాట. సో సమంత గారి పర్ఫార్మెన్స్ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు అని చెప్పాలి, అదే చెప్పాలన్నమాట. ఇంకా ఎస్పెషల్లీ ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మెయిన్ ఏంటంటే ఆమె డబ్బింగ్ అనమాట. సో డబ్బింగ్ అనేది చాలా న్యాచురల్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ కానీ ప్రీ ఇంటర్వ్యూల తర్వాత మనకి ఏంటంటే సినిమా సీరియస్ డ్రామా మూడ్లోకి అయితే షిఫ్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అండ్ ఓవరాల్గా స్టోరీ అనేది ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది మామ. సో అందరికి అనిపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే మేజర్ ట్విస్టెస్ లేకపోవడం వల్ల ఆ గ్రాఫ్ అనేది కొంచెం తగ్గింది అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అనేది ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ స్టైలిష్ యాక్షన్ అనమాట. ఈ బ్లాక్స్ కోసమైనా మూవీకి డెఫినెట్గా వెళ్ళొచ్చు అనిపిస్తుంది అనమాట. వీకెండ్ వాచ్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మామ, సో ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతారు కొంతమంది, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పుకోవచ్చు. సో మనకు సమంత వాళ్ళ ఫ్రెండ్ ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది అనమాట, ఒక క్యారెక్టర్ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్ అనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఫస్ట్ హాఫ్లో మనకి చాలా ఎంగేజింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సమంత గారి పర్ఫార్మెన్స్ సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సమంత గారి డబ్బింగ్ కూడా చాలా బాగుంది మామ. సో ప్రీ ఇంటర్వెల్స్ సీక్వెన్స్ హైలైట్ అండ్ స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్ అనమాట. సో చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా చాలా బాగా అనిపించింది, ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారనమాట. సో ఇక నెగిటివ్స్ మాట్లాడుకోవాలంటే సో సెకండ్ హాఫ్లో మనకి ప్రెడిక్టబుల్ స్టోరీ అనిపిస్తుంది అనమాట. సో మేజర్ ట్విస్ట్లు అండ్ సర్ప్రైజ్లు ఏమి ఉండే మూవీలో. అండ్ ప్రీ ఇంటర్వెల్ తర్వాత స్క్రీన్ ప్లే అనేది కొంచెం స్లో అవుతుంది అనే ఒక ఫీల్ అయితే వస్తుంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే అంటే సీరియస్ డ్రామా మోడ్లో అందరినీ కనెక్ట్ అవ్వకపోవచ్చు, అంటే డ్రామాలోకి లాగుతారు బట్ కనెక్ట్ కాకపోవచ్చు. మనం వచ్చేసి ఆడియన్స్ కనెక్ట్ కారు. సో నాకు అనిపించింది, నేనైతే కనెక్ట్ కాలే మరి. సో ఇంకేంటంటే అంటే రైటింగ్ అనేది సెకండ్ హాఫ్లో కొంచెం స్ట్రాంగ్గా రాసుకుంటే బాగుండేది అనిపించింది మామ. సో ఫస్ట్ హాఫ్ అనేది ఇంకా కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ అనేది బాగా అనిపించింది, టు బి ఆనెస్ట్ చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా అంటే లైక్ ఎమోషన్స్ అనేవి కూడా వర్కౌట్ కాల. సో మూవీ నుంచి ఏంటంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సో నాకైతే కొంచెం లైట్గా తగ్గిందన్నమాట, డోస్ అనేది తగ్గింది, దాని మించి ఏం లేదు. మూవీ అనేది బాగానే ఉందన్నమాట. సో వీకెండ్ ప్రాపర్ వాచ్ మూవీ అని చెప్పుకోవచ్చు మామ. సో ఓవరాల్గా మనం మా ఛానల్ నుంచి కూడా రేటింగ్ అనేది ఇవ్వాలి కదా. సో 2.9/5 అన్నమాట. సో దానికన్నా ఎక్కువ నేనైతే ఇవ్వలేను. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్క వేసుకోండి.